హలో, నమస్తే. బాగున్నారా? ముందుగా న్యూ ఇయర్లో ఫస్ట్ వీడియో కాబట్టి మీ అందరికీ ఈ న్యూ ఇయర్ చాలా బాగుండాలి. మంచి ఆరోగ్యం, మంచి మంచి సక్సెస్, మంచి అన్ని రకాలుగా, ఇది అది అని కాదు, అన్ని రకాలుగా మీకు బాగుండాలి. ముఖ్యంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బికాస్ పెద్దలు అన్నట్లు హెల్త్ ఈజ్ వెల్త్. సో హెల్త్ బాగుంటే అన్నీ బాగున్నట్టే. సో మంచి హెల్త్ మీ సొంతం అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఏవైతే ఆస్పిరేషన్స్ పెట్టుకుంటారో, మీరు ఏవైతే టార్గెట్స్ పెట్టుకుంటారో అవన్నీ అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా మీ సౌజన్య కోరుకుంటోంది. అండ్ ఎస్, న్యూ ఇయర్లో ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఒకతను ఉంటాడు. వాళ్ళ ఊరిలో ఒక మామూలు ఊరిలో జనరల్గా కూడా కొన్ని కొన్ని ఊళ్ళలో కొన్ని టెంపుల్స్ చాలా ఫేమస్. కొన్ని కొన్ని బిలీఫ్స్ ఏర్పడిపోతాయి కదా. ఆ గుడికి వెళ్ళి మొక్కుకుంటే, ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే అన్నీ జరుగుతాయని, ఇట్లా రకరకాల బిలీఫ్స్ ఉంటాయి కదా. అట్లా ఆ ఊరిలో కూడా ఒక గుడి ఉంటుంది. అట్లనే మంచి చాలా ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారనమాట. ఇక్కడ దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని. అట్లాంటి ఒక ఒక వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు కదా, అట్లా పాకిపోయి చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉండడం, అట్లా అట్లా కొన్ని సంవత్సరాలుగా అట్లానే జరుగుతుంటుంది అనమాట. ఇతనికి ఆ విషయం చిన్నప్పటి నుంచి తెలుసు. బట్ జనరల్గా కూడా ఇప్పుడు మన ఊర్లో ఏదైనా ఒక ఫేమస్ ప్లేస్ ఉందనుకోండి, మనం దాన్ని గ్రాంటెడ్ తీసుకుంటాం. అరే మన ఊర్లోనే ఉందిగా, ఎప్పుడైనా పోవచ్చులే అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అట్లనే అతను కూడా వెళ్ళొచ్చులే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అట్లా చిన్నతనం నుంచి కొంచెం ఒక 20స్లోకి వస్తాడు, తర్వాత 30స్లోకి వస్తాడు, తర్వాత 40స్లోకి వస్తాడు. 40s 50s మధ్యలో ఉన్నప్పుడు అతనికి కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయన్నమాట. కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఏమీ పాలు పోచాక ఏం చేయాలని ఆలోచిస్తుంటే సడన్గా గుర్తుకొస్తాడు. జనరల్గా కూడా అట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎక్కువగా దేవుడు గుర్తొస్తాడని చెప్పి అంటుంటాం. ఇన్ఫ్యాక్ట్ దేవుడు గుర్తు రావడం ఏంటండి, హీఈస్ ద పర్సన్. దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. బట్ ఎనీవేస్, బాగా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని తలుచుకున్నట్లు అతనికి కూడా సడన్గా, అవును మన ఊర్లో గుడి ఉంది కదా, అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు, నేను ఇక్కడే ఉంటాను, ఒకసారి దర్శనం చేసుకుంటే మేబీ నా ప్రాబ్లమ్స్కి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని చెప్పి అనుకుంటాడనమాట. అనుకున్నదే తడవుగా ఇంకా వెంటనే బయలుదేరుతాడు. ఇమీడియట్గా మధ్యాహ్నం వేళ బయలుదేరుతాడు. సో పోతూ పోతూ ఒక టార్చ్ లైట్ తీసుకెళ్తాడనమాట. వెళ్తూ ఉంటాడు. కొంచెం రూట్ అంతా కూడా కాస్త అనీవెన్గా, కాస్త ఇబ్బందిగా ఉంటుంది. బట్ వెళ్తూ ఉంటాడు. చీకటి పడుతుంది. ఆ టార్చ్ వెలుతురులో నడుస్తూ ఉంటాడు. ఎప్పుడు పోలేదు కదా, ఇంకెంత దూరం అని చెప్పి చూసుకుంటూ ఆ టార్చ్ అసలు ఒక 2-3 అడుగుల వరకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత అంతా కారు చీకటి అనమాట. ఇంకా అతను నడిచి కొంత దూరం తర్వాత ఇంకా అలసిపోతాడు. బాబోయ్, ఇంకా అస్సలు నా వల్ల కాదు, నేను ఇక్కడే ఉండిపోతాను, రేపు మార్నింగ్ రెస్టోర్ చేద్దాం, రేపు మార్నింగ్ని రెజ్యూమ్ చేద్దాం, రేపు మార్నింగ్ బయలుదేరుతాను మళ్ళీ అని చెప్పి కూర్చుండిపోతాడు. పక్కన ఒక రాయి ఉంటే కూర్చుండిపోతాడు. కొంచెం దూరం నుంచి ఒక చిన్న వెలుతురు కనిపిస్తుంది అనమాట. ఇదేంటి ఇంత చీకట్లో ఎవరు వస్తున్నట్లుందే అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటే ఒక ముసలాయన ఇన్ ద సెన్స్, ఒక ఇతను 40-50స్లో ఉన్నాడు కదా, ఆయన ఒక 60-70s మధ్యలో ఉంటాడనమాట. ఒక ల్యాంతర్ ఉంటుంది కదా, ఇప్పుడు జనరేషన్కి ల్యాంటర్న్ అంటే తెలియదేమో. సో ఆ ల్యాంతర్ ఒకటి పట్టుకొని మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇతను ఆపుతాడనమాట. ఓ పెద్దాయన, ఎక్కడికి ల్యాంతర్ పట్టుకుని పోతున్నావు అని చెప్పి అంటే, గుడికి పోతున్నానని చెప్పి అంటాడు. అంటే గుడికా? జోక్ చేస్తున్నావు నువ్వు? ఈ లాంతర్ వెలుతురు ఒక్క అడుగుకి తప్పించి కనిపించదు, ఈ వెలుతురులో నువ్వు ఈ చీకట్లో ఎంత దూరం పోదామని అని చెప్పంటే, పెద్ద ఆయన నవ్వుతాడనమాట. నవ్వి, ఆ ఒక్కడుగు కనిపిస్తే చాలు కదా బిడ్డ, నాకు ఆ ఒక్కడుగు కనిపించినప్పుడు వేస్తాను, ఆ తర్వాత ఇంకొక అడుగుకి మళ్ళీ కనిపిస్తుంది కదా, అప్పుడు ఇంకొక అడుగు వేస్తాను, అట్లా అడుగులో అడుగు వేసుకుంటూ ఉంటే గుడి దగ్గరికి చేరుకోవచ్చు కదా అంటాడు. చాలా చిన్న విషయం చెప్తాడు, కానీ వెంటనే అతనికి తత్వం బోధపడుతుందనమాట. ఈ స్టోరీ నుంచి మనం ఏం తీసుకోవాలి అంటే, మనం కూడా లైఫ్లో ఎంత టార్గెట్ ఉంది అని చెప్పి చూస్తూ ఉంటాం. బట్ ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి, ఆ సక్సెస్ మనం సొంతం చేసుకోవడానికి ఇమ్మీడియట్గా ఒక అడుగు వేస్తే చాలు, ఆటోమేటిక్గా ఆ జర్నీ అనేది మనం స్టార్ట్ చేస్తాం. అండ్ ఆ దూరం అనేది తగ్గుతూ ఉంటుంది. 1 స్టెప్ ఎట్ ఎ టైం అని చెప్పి అంటారు కదా, అట్లా ఎంతసేపు కూర్చుని అయ్య బాబోయ్ ఇంకా అంత చేయాలి, లేకపోతే అయ్య బాబోయ్ ఇంకా అంత అచీవ్ చేయాలి, లేకపోతే పిల్లలైతే అమ్మో అంత చదవాలి, యూ స్టార్ట్ ఇట్ ఆఫ్. ఒక అడుగు వేయండి, అడుగులో అడుగు వేసుకుంటూ ఉంటేనే దూరం తరుగుతుంది. అంతే తప్ప కూర్చుని అంత చేయాలి, ఇంత టార్గెట్ అని చెప్పి అనుకుంటే అదేమీ మీ దగ్గరికి కరిగి వచ్చేది కదా. యూ హ్యావ్ టు గో టువర్డ్స్ ఇట్. మీరు ఒక గోల్ పెట్టుకుంటే అది అచీవ్ చేయడం మీ చేతిలో ఉంటుంది.
మీ చేతిలో ఉంటుంది, మీ కాళ్ళలో ఉంటుంది. ఒక్కొక్క అడుగు వేయడం మొదలుపెట్టండి. నా దగ్గర ఏమీ లేవు, కనీసం నీ దగ్గర ఒక్క అడుగు వేయడానికి సరిపడా మానసిక స్థైర్యం, దానికి సరిపడా వనరులు ఉంటే చాలు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అడుగు వేయగలుగుతావు. సో ఎప్పుడు కూడా జర్నీ టార్గెట్ని చూస్తూ లేకపోతే ఆ సిలబస్ ఇంత సిలబస్ ఉంది అని చెప్పి ఫీల్ అవుతూ అనవసరంగా అసలు జర్నీయే మొదలు పెట్టుకుని ఉంటే ఎప్పటికీ మీరు దాన్ని అచీవ్ చేయలేరు. సో స్టార్ట్ ఇట్ నౌ. స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్, అడుగు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అడుగులో అడుగు వేసుకుంటూ ఎంత దూరాన్నైనా చాలా ఈజీగా కట్ షార్ట్ చేసేయచ్చు. సో చాలా మంచిగా అనిపించింది నాకు ఈ స్టోరీ. అండ్ ఈ న్యూ ఇయర్లో ఒక మంచి స్టోరీతోనే మనం షురూ చేసినాం అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. ఈ స్టోరీ మీకు నచ్చిందా? ఇంకా ఈ స్టోరీ నుంచి మీకేం వాల్యూస్ కనిపిస్తున్నాయో చెప్పండి. ఐ వుడ్ లవ్ టు నో. కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీ కామెంట్స్ అన్నీ డెఫినెట్లీ చదువుతాను నేను. మేబీ రిప్లై ఇచ్చేంత తీరిక నాకు ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను, చదువుతాను. అండ్ చెప్పాను కదా లైవ్ సెషన్లో కలుద్దామని. డెఫినెట్లీ ఒకరోజు లైవ్ సెషన్కి వస్తాను, చాలా త్వరలోనే వస్తాను. ముందుగా మీ అందరికి ఇన్ఫార్మ్ చేస్తాను, ఒకసారి కలిసి మాట్లాడుకుందాం. అండ్ ఎప్పుడు చెప్పేదే, స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. పిల్లలకి మాత్రం స్టోరీస్ చెప్పండి, ఎందుకంటే వాళ్ళకి మంచి వాల్యూస్ మనం నేర్పించాలి. అండ్ అంతే, ఇంకేం లేదు. సో చెప్పాను కదా, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ ఈ స్టోరీ విషయంలో ఇంకా మీకు ఏం నచ్చింది ఈ స్టోరీలో? మీ లైఫ్లో ఇట్లాంటి ఘటనలు ఉన్నాయా? కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను డెఫినెట్లీ చూస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యా సౌజన్య సైనింగ్ ఆఫ్.